సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాసుల గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ప్రారంభించేటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడుల కోసం చేసే యొక్క ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తుల యొక్క ద్వారా మీకు ఆదాయం అనేది చేకూరుతుంది. వ్యాపార భాగస్వాములతో చక్కటి అవగాహన కలుగుతుంది. రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా నిరాటంకంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు మీకు ఎదురు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆలోచించి మీరు ఈ వారం నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చక్కటి ఫలితాలు పొందబోతున్నారు. సంగీత సాహిత్య కళాకారులకు మంచి మంచి అవకాశాలు రానున్నాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటే ఒక వారం ఈ వారం. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అనేది చాలా అవసరం ఈ వారం. ఉద్యోగస్తులకు చక్కటి సమయం. పట్టుదలతో బాధ్యతలని నిర్వర్తిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు పాటించండి. మరింత శుభ ఫలితాల కోసం మీరు గణపతి ఆరాధన కానీ గణపతి ఆలయాన్ని కానీ సందర్శించండి. శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగులకు సంతృప్తికరంగా సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వారం. అధికారుల యొక్క ఆదరణ అనేది ఉద్యోగస్తులకు లభిస్తుంది. నిర్మాణాది కార్యకలాపాల్లో ఉన్నటువంటి వారికి పురోగతి కనిపిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఖర్చుల నియంత్రణ అనేది చాలా అవసరం. వృత్తి వ్యాపారాల్లో అందరి సహాయ సహకారం మీకు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సినటువంటి యొక్క ధనం సకాలంలో చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి కొనసాగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం లలితాదేవి ఆరాధన కానీ లలితా సహస్రనామం అష్టోత్తర పారాయణం కానీ చేయండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అందరి సహాయ సహకారాలతో సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. రావాల్సినటువంటి యొక్క ధనం మీకు సకాలంలో చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన యొక్క వారం. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని కార్యాలు అనేవి మీకు సిద్ధిస్తాయి. కొత్త దుస్తులు, ఇంటికి కావలసిన వస్తువులు ఈ వారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూ లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార ఒప్పందాలు కూడా లాభసాటిగా ఉంటాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. వారాంతంలో మీరు ఒక శుభవార్తను వినే అవకాశం ఉంది. నరసింహస్వామి ఆరాధన చేస్తే మరింత మంచి ఫలితాలు మీకు అందుతాయి. సింహ రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా పిల్లల యొక్క చదువు కానీ శుభకార్య ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు మీరు హాజరవుతారు. చక్కటి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి చక్కటి అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మీరు మనసు నిలబెడతారు. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుతారు. ఉద్యోగస్తులకు చక్కటి మంచి సమయం ఇది. పదోన్నతికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు రవి అంటే ముఖ్యంగా సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి.
ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. న్యాయపరమైనటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి సారించడం అనేది అవసరం. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భూములు వాహనాల కొనుగోలు జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. వారాంతంలో తప్పనిసరిగా మీకు శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం రామ రక్షా స్తోత్రాన్ని కానీ రామనామ జపం కానీ చేస్తూ ఉండండి. తప్పకుండా శుభ ఫలితాలు అందుకుంటారు. తులా రాశి. ఈ యొక్క రాశి వారు ప్రారంభించిన యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అందరి సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. నలుగురిలో చక్కటి గుర్తింపు వస్తుంది. స్నేహితుల రాకతో సంతోషం, అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించడం అనేది ఈ వారం అవసరం. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి లేదా వాయిదా వేసుకోండి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. ఒప్పందాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి లేదా ఓం దుర్గాయే నమః అనే నామాన్ని కనీసం 108 సార్లు ప్రతిరోజు జపించండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సినటువంటి యొక్క ధనం చేతికి సకాలంలో అందుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. ఆస్తి తగాదాలు అనేవి ఉంటే పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది. వ్యాపార ఒప్పందాలన్నీ కూడా అనుకూలిస్తాయి. భాగస్వాములతో చర్చించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగ్గటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పరిభారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండడం అనేది అవసరం. నలుగురిలో చక్కటి పేరు సంపాదిస్తారు. తగాదాలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. వారం మరింత శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ లేదా ఆంజనేయ స్వామి దేవాలయ ప్రదక్షిణ కానీ చేయండి. ధనస్సు రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ అనేది బాగా లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం మాత్రం మీకు లభిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి శుభకార్యాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలబెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కళాకారులకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన వాతావరణం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రులతో మీకు చక్కటి సఖ్యత, దానివల్ల పనులు నెరవేయడం అనేది జరుగుతుంది. ఇంటికి కావాల్సినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు చక్కటి మంచి కాలం. నలుగురిలో గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. ఆస్తుల విషయంలో సోదరవర్గంతో విభేదాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శివ ఆరాధన చేయండి లేదా శివాభిషేకం చేసుకోండి. శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ వారమంతా కూడా పనులపై ఏకాగ్రత అనేది చాలా అవసరం. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన యొక్క సమయం.
వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. రావాల్సిన ధనం కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శనివార నియమాన్ని కానీ పాటించండి. మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీన రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆదాయం అనేది క్రమేపీ పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పాత మిత్రులు కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే సూచనలు కనిపిస్తూ ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు మీకు వస్తున్నాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి ఆరాధన చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.